శివాయ ఓం నమః 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 శివాయ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఓం నమః శివాయ. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ లలిత ఫ్రమ్ లలిత స్టాక్స్. సో మన కుంభమేళ ట్రిప్ అయితే అయిపోయింది ఈ రోజే, అంటే ఇప్పుడే జస్ట్ బాసరలో ఆ సరస్వతి దేవిని అయితే దర్శనం చేసుకొని మేమందరం అయితే క్షేమంగా రిటర్న్ అయ్యాము. సో చాలామంది ఎన్నో కష్టాలు పడి ఈ మహాకుంభమేళను అయితే దర్శించుకోవడం అయితే చూసాం కదా. సో కాబట్టి మేము కూడా అంతమందిలో, అంటే 50 కోట్ల మందిలో మేము కూడా అందులో పార్టిసిపేట్ చేసి మరి రిటర్న్ క్షేమంగా అయితే ఇంటికి వెళ్తున్నాము. సో దీనికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ దేవుడికి అయితే కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. సో ఈ బస్ ట్రావెల్స్లో మాకైతే చాలామంది పరిచయం అయ్యారు. సో అందరూ చాలా మంచి వ్యక్తులు అనమాట. సో వీళ్ళ ఒపీనియన్, అంటే ఈ మహాకుంభమేళ జర్నీ గురించి వాళ్ళ ఒపీనియన్ మనం తెలుసుకున్నాం ఇప్పుడు. సో ఫస్ట్ సీట్లో ఎవరున్నారు ఇప్పుడు మనమైతే చూద్దాము. హాయ్ అక్క. హాయ్ చెల్లి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము పులివెందుల నుంచి వచ్చామమ్మా. సో మీకు ఎలా అనిపించింది ఇప్పుడు కుంభమేళకు మీరు వచ్చారు? అసలు వస్తామని అనుకున్నారా? లేదు, మా లైఫ్లో కూడా చూద్దాం అనుకోలేదు. మాకు చాలా హ్యాపీగా ఉంది. బాగా జర్నీ చేసినాము. బస్సులో కూడా అంతా మాకు కలిసిపోయినారు. హ్యాపీగా ఉందమ్మా. ఇప్పుడు మీకు ఈ కుంభమేళ జర్నీలో మనము చాలా ప్లేసెస్ అనేవి కవర్ చేసాం. ఇందులో మీకు మెయిన్గా ఏది నచ్చింది? కాశీ. కాశీ నచ్చింది. ఎందుకు? అక్కడంతా బాగుంది నాకు. ఇంకా మీరు ఇప్పుడు ఈ ట్రావెల్స్లో జర్నీ చేస్తున్నారు కదా, ఫుడ్ అంతా ఓకేనా? అంతా ఓకే, ఇబ్బంది ఏం లేదు. సో చూశారు కదా, మహాకుంభమేళ జర్నీలో కాశీ క్షేత్రం నచ్చిందని ఫస్ట్ అయితే ఒకరు అన్నారు. సో నెక్స్ట్ మనము ఇంకొక సీట్కి వచ్చాము. సో ఇక్కడ మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. తను ఏమంటారు? అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అమ్మా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కడప నుంచి అమ్మా. మీరు మహాకుంభమేళకు ప్లానింగ్తోనే వచ్చారా లేదంటే సడన్గా వచ్చారా? లేదు, చూడాలని ఖచ్చితంగా వచ్చారమ్మా. మీరు ఇప్పుడు త్రివేణి సంగమంలో స్నానం చేశారు కదా, మీకు ఎలా అనిపించింది? బాగానే ఉంది. ప్రస్తుతానికైతే కష్టపడినాము, ఫలితమేమో లేదనుకుంటాడంగా. ఫలితం కోసం చూడు, ఇక్కడ ప్రజలు మహాకుంభమేళలో స్నానం ఆచరించి ఆ దేవుడు మాకు ఏమిస్తాడా అని కూడా వెయిట్ చేస్తున్నారు. చూద్దాం, వీళ్ళందరికీ మంచి జరగాలని మనమైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాము. సో నా పక్కనైతే సో ఇంకొక అక్క ఉందన్నమాట. సో ఈ అక్క మనము మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. హలో అక్క. హాయ్ మా. మీరు మహాకుంభమేళకు వచ్చారు కదా, ఈ మహాకుంభమేళలో బోటింగ్ వెళ్ళేటప్పుడు చాలా కాస్ట్ చెప్తున్నారు అనేసి అన్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అమ్మ, బోటింగ్ వచ్చి చాలా కష్టం అసలు. ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి 300 అంట. ఇప్పుడు మహాకుంభమేళలో జనాలను చూసేసి వాళ్ళు ఒక్కొక్కరితో అయితే 2000 తీసుకుంటున్నారు, ఒక్కొక్కరితో అయితే 1500, ఒక్కొక్కరితో 12, ఎట్లా వీలుంటే అట్లా తీసుకున్నారు. మేమైతే లాస్ట్ 1500 ఇచ్చి మేము వెళ్ళినాము. కానీ అక్కడ ఒకటి బాధ వేసింది, అంత డబ్బులు అని. తర్వాత అన్నీ హ్యాపీగా కుంభమేళ కానీ, కాశీ కానీ, అయోధ్య కానీ అన్నీ సూపర్గా మాకు బాగా దర్శనమైనాడు దేవుడు. ఆ దేవుడికి శతకోటి వందనాలు. మాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మా జర్నీ బాగా హ్యాపీగా జరిగింది, చాలా బాగుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇంకొక పాయింట్ నోట్ చేసుకోవాలి. ఇంత ఖర్చు పెట్టినామన్న వీళ్ళ బాధ కూడా ఏం లేదు. సో మొత్తానికైతే ఈ మహాకుంభమేళ అయితే మాకు జన్మజన్మల పుణ్యం దర్శించుకోవడం, అక్కడ మునగడం అనేది వీళ్ళైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో మనం ఇంకా వెనకాల ఇంకా ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఈ మహాకుంభమేళ జర్నీలో మా ఫేసులు మాత్రం చూడొద్దండి. మేము మొత్తం 1 వీక్ నుంచి పొల్యూషన్లోనే ఉన్నాం కాబట్టి మేము మేకప్ వేసుకున్నా కూడా మా మొహాలు ఇట్నే ఉంటాయి, అది ఒకసారి నోట్ చేసుకోండి. సో ఇక్కడ పైన అయితే కనుక ఒక అక్క వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళ ఒపీనియన్ అయితే మనం అడిగి తెలుసుకున్నాము. హలో అక్క. హాయ్ అండి. ఇప్పుడు మీరు కుంభమేళ జర్నీ చేశారు, ఇప్పుడు 8 డేస్ అయింది మాతో, మనం అందరం కలిసి జర్నీ చేసాం. ఈ జర్నీ మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉందండి. ఓకే, ఇప్పుడు మీరు మహాకుంభమేళలో త్రివేణి సంగమంలో మునిగేటప్పుడు అసలు మహాకుంభమేళకు వస్తాను అని అనుకున్నారా? లేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు, అనుకోలేదు. ఓకే, మీరు ఎవరితో కలిసి వచ్చారు? నేను మా అబ్బాయి వచ్చాము. అన్నీ తిరిగాము కదా, కాశీ చూసాము, మళ్ళీ వచ్చేసి అయోధ్య చూసాము. మొత్తం నడిచేదే ఉండింది ఎక్కువ. ఆ నడిచేటప్పుడు ఏమన్నా ఎందుకు వచ్చామా అని ఏమన్నా ఫీల్ అయ్యారా? లేదండి, రావాలనుకున్నాం, వచ్చాము. ప్రాబ్లమ్స్ అయితే ఎక్కడైనా జనాలు ఉంటారనేది ఎక్స్పెక్ట్ చేసే వచ్చాము. అట్లా అయితే అనుకోలేదు. అంటే నేను ఫస్ట్ టైం రావడం కాశీకి. సో దర్శనం దర్శనం బాగా అయింది. ఇంకా మీరు ఏమేమి చూసారు కాశీలో?
కాశీలో కాశీ విశాలాక్షి అమ్మవారిని చూశాను, కాశీ విశ్వేశ్వరిని చూశాను, కాలభైరవుని టెంపుల్ చూసాము, వరాహి అమ్మవారి టెంపుల్ దర్శించుకున్నాము. సో ఇప్పుడు మీరు కాశీ నుంచి రిటర్న్ మన ఇంటికి వస్తుంటే రావాలని అనిపించిందా, ఇంకా కొద్ది రోజులు అక్కడే ఉన్నామనిపించిందా? అంటే ఇటుకే ఎక్కువైంది కదా, నెక్స్ట్ టైం వెళ్ళాలనేది ప్లానింగ్. అది ముందే ప్లాన్ చేసుకొని ఏదైనా చూసుకొని వస్తే మనం ఏదైనా గైడ్ ఉండి ఇలాగ మనం బస్సులో వస్తే బెటర్ అని ఐడియా. అది మీకు ఏం నచ్చింది ఇప్పుడు ఈ కాశీ నచ్చినా అయోధ్య నచ్చినా? అయోధ్య నచ్చింది. అంటే జనాలు చాలా మంది ఉన్నారు కదా, ఇప్పుడు ఆ జనాలలో మనం వెళ్ళగలమా లేదా అని అనిపించింది. వెళ్ళొచ్చు, దాన్ని వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు ఈ కాశీ యాత్ర చూశారు, అయోధ్య చూశారు, కుంభమేళా చూశారు, వీటన్నింటిలో మీకు బాగా నచ్చినది ఏంది, నచ్చనిది ఏంది? కుంభమేళా బాగా నచ్చింది. మొత్తం టోటల్ అన్నీ నచ్చినాయి. కాశీ, అయోధ్య అన్నీ బాగా నచ్చినాయి. ఈ కలియుగంలో 144 సంవత్సరాలకు మనకు వచ్చినది మన పుణ్యం. ఇది దీన్ని మనం వినియోగించుకుంటున్నాము. ఇది మన పుణ్యము కాబట్టి ఖచ్చితంగా అందరూ పూజించుకోవాలని ఆశిస్తున్నాను. త్రివేణి సంగమంలో స్నానం ఆచరించాము, మళ్ళీ గంగాలో స్నానం ఆచరించాము, తర్వాత లాస్ట్ గోదావరిలో స్నానం ఆచరించాము. సో ఇన్ని నదులు ఒకేసారి మనము మునగడం అనేది మీరు అనుకున్నారా? అనుకోలేదు. పోదాము అనుకున్నాము. దేవుడు ఖచ్చితంగా నాకు ప్రసాదించినాడు. అది మెయిన్, అది నా పుణ్యం. అది నేను మా భార్య వచ్చినాము. ఇప్పుడు గంగా నదిలో స్నానం చేస్తే సకల పాపాలు పోతాయి అంటారు, అది మీరు నమ్ముతారా? నమ్ముతాను, ఖచ్చితంగా నమ్ముతాను. నమ్మడం వల్లనే దేవుడు మనల్ని ఇంత దూరం తీసుకొచ్చినాడు. అది మెయిన్. ఇప్పుడు ఓవరాల్గా జర్నీ ఎలా అనిపించింది? ఓవరాల్ జర్నీ సూపర్. హలో అక్క, నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? పులివెందుల నుంచి. మీకు ఎలా అనిపించింది జర్నీ గురించి? చాలా బాగుంది. సో మనతో పాటు అయితే ఇప్పుడు వెనక సీట్లో ఇంకొక ఆంటీ కూర్చున్నారు. సో తను ఎలా ఫీల్ అవుతుందో మనం ఒక్కసారి తన మాటల్లోనే విందాము. అమ్మా నమస్తే, మీ పేరేంటమ్మా? నా పేరు కళావతి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పులివెందుల నుంచి. మీకు ఎలా అనిపిస్తుంది ఈ 144 సంవత్సరంలో ఒకసారి వచ్చి మహాకుంభమేళలో మీరు కూడా స్నానం ఆచరించారు, మీకు ఎలా అనిపించింది? మాకు బాగా అనిపించింది. ఇంకా ఎవరెవరు వచ్చారు మీతో పాటు? అందరం మా వాళ్ళంతా 10 మంది వచ్చాం. మీ ఇంట్లో మీరు ఒక్కరే వచ్చారా? మా ఇంట్లో మా కోడలు నేను వచ్చినాం. మీ కోడలు వచ్చారా? పేరు శ్రీదేవి. నేను మిక్చర్ ఇచ్చినా నేను మాత్రం మాట్లాడానని చెప్తుంది. సో ఒకసారి మనము కొంచెం మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. అక్క చెప్పండి, మీరు మిక్చర్ ఇచ్చి తప్పించుకున్నాం అనుకుంటున్నారేమో, అస్సలు కుదరదు. మీకు ఈ కుంభమేళాకు వస్తామని అనుకున్నారా? శనికాయలు తినొచ్చని అడుగుతుంది. కుంభమేళాకు వచ్చారు, మీకు ఎలా అనిపిస్తుంది? నాకు ఇట్లే మాట్లాడేదొచ్చు. అట్లనే మాట్లాడదు. మేము కొంచెం క్లాస్ కాదు, మేము మాస్ అనమాట. మేము మాస్ గానే మాట్లాడతాము. పద్ధతిగా మాట్లాడేది నాకు రాదు. త్రివేణి సంగమంలో స్నానం చేసావు, ఎలా అనిపించింది? బాగుంది. 144 సంవత్సరంలో ఒక్కసారి వస్తుంది, బాగుంది. కాశీ అయితే నా కళ. నేను పుట్టినప్పటి నుంచి నాకు రావాలని నా కళ, అది నెరవేరింది. ఇంకా ఏమంటే అది 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళ కాబట్టి ఇది కూడా చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటప్పుడు రావడం ఇంకా చాలా సంతోషంగా ఉంది. మొత్తం అంతా బాగుండాలా. నమ్మి వస్తే దేవుడు ఉన్నాడంటే నమ్మచ్చు. ఏదో ఉంది ఆడ పోవాలని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, టైంపాస్కి వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరి భ్రమ వాళ్ళది. సో ఇక్కడైతే చూడు, నేను మాట్లాడలేను అని అంటూనే అన్ని చెప్పేసింది. హిందుత్వం అంటే ఎవరి నమ్మకం వాళ్ళది, నమ్మి రావచ్చు, నమ్మకుండా కూడా రావచ్చు అని చెప్తుంది. సో ఈ కొటేషన్ ఒకటి చాలన్నమాట. సో ఇక్కడ పైన అయితే కనుక ఒక అక్క ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడదాము. అక్క హాయ్, ఎలా ఉంది మీకు ఇప్పుడు జర్నీ? ఎలా ఉంది? హ్యాపీగా సంతోషంగా ఉంది. నా చిన్ననాటి ఫ్రెండ్ కలుసుకున్నాను. మీరు ఎవరితో కలిసి వచ్చారు? నేను మా ఫ్రెండ్స్ అంతా వచ్చాము. తను శ్రీదేవి, సంధ్య, కుమారి, మేమందరం కలిసి అనుకున్నాము. ఎప్పటి నుంచో రావాలనుకున్నాము, ట్రైన్ అనుకున్నాము, కానీ టికెట్ దొరకలేదు. ఎట్లా తిరిగి వెళ్ళాలి అనుకున్నాము. లాస్ట్కు బస్సు దొరికింది, వచ్చేసాము పట్టుకొని.
చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎన్నో అంటే 2000 కిలోమీటర్స్ జర్నీ చేసి ఇప్పుడు రిటర్న్ ఇంటికి వెళ్తున్నారు. ఆ అలసట లేకుండా అన్నీ మర్చిపోయి హ్యాపీగా అయితే వెళ్తున్నారు. సరే మనం ఇంకా వెనకాల చాలా మంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. మహాకుంభమేళకి ఇప్పుడు దంపతులు వస్తే ఇంకా చాలా లక్కీ అంటారు. ఇక్కడైతే కనుక వైఫ్ అండ్ హస్బెండ్ 144 సంవత్సరంలోకి వచ్చి మహాకుంభమేళ స్నానం అయితే ఆచరించారు. వీళ్ళ ఫీలింగ్ ఎలా ఉందో ఒకసారి మనం అడిగి తెలుసుకున్నాము. అక్క నమస్తే అక్క. హాయ్ హాయ్ హాయ్. ఎలా ఉంది మీకు కుంభమేళ స్నానం ఆచరించి ఆ శివయ్యని తలుచుకున్నారా, లేకుంటే ఎలా అనిపించింది? మీ ఇంట్లో వాళ్ళ బాగుండాలనుకున్నారా? ఏం కోరుకున్నారు మీరు అసలు? నాకైతే చాలా సంతోషంగా ఉంది. మా ఇంట్లో అందరూ బాగుండాలనుకున్నాను. మీ ఇంట్లో వీళ్ళ ఇంట్లో వాళ్ళే అందరు బాగుండాలి. జస్ట్ జోక్ అండి, జస్ట్ జోక్. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అన్ని ఇంటెన్షన్ అనమాట. సో ఇక్కడ అన్నతో కూడా మాట్లాడుతాం. అన్న మీరు చెప్పండి అన్న, ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది. మా బస్సు ప్రయాణం ఒకటే లేడీస్కి కొద్దిగా ఇబ్బందిగా ఉండేది ఉదయం ఫ్రెష్ అవ్వడానికి. బాకీ బస్సు ప్రయాణం కూడా బాగుంది. ఇంకా దేవాలయం మనం ఎంత కష్టపడి చూస్తే దేవుని దగ్గరికి ఎంత ఆకలి ఓడ్చుకుంటా నడవడము, రాత్రి నిద్ర లేకుండా ఎంత కష్టపడి పోతే దేవుడు అంతా మన దగ్గరికి వస్తాడు. ఇంకా దేవుని కోరుకోవడం అంటే మనం ఏముండదు, మనకేం ఇవ్వాలో దేవుడికి తెలుసు. మనం అడిగితే ఆయన ఇచ్చేది ఏముండదు, మనం అడగకుండా ఇచ్చేది అన్నీ. అందుకే కోరికంటే ఏం కోరలేదు నేను. మొత్తం ఆనందంగా అన్నీ దర్శించుకొని ఈ 140 సంవత్సరాల తర్వాత వచ్చే కుంభమేళ కోసం నేను ఫోర్స్లో ఉన్నా. అదే పనిగా దానికి పోవాలని మా భార్యతో కలిసి పోవాలని ఇద్దరం పోయి వచ్చాము. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చూపి సో ఇక్కడ బొరుగులు పంచుతుంది. అందరూ నా వాళ్ళే అనుకునే క్యారెక్టర్ అనమాట. తను ఎవరో కాదు, మా సొంత అక్కనే అనమాట. తను ఏం చేస్తుంది ఒకసారి చూడండి. అంగడి పెట్టుకుంది ఒకసారి. చెప్పక్క ఎలా అనిపించింది నీకు? హలో నమస్తే అండి. నేను ఈ మా లలిత చెల్లెల్ని నేను మాట్లాడుతున్నాను. నేను కుంభమేళకు వెళ్ళాము, మేము ముగ్గురం వెళ్ళాము, మా మరిది, నేను, మా చెల్లెలు. ఏంటంటే జీవితంలో మరవలేని సంతోషం అనేది నాకు కలిగింది. ఏంటంటే 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళకు మళ్ళీ మనము ఉంటామో లేదో, ఎవరు ఉంటారో ఎవరు లేదో తెలియదు. గంగా యమున 3 నదుల సంగమంలో మనం స్నానం ఆచరించినాం కాబట్టి నాకు చాలా మనసుకి ఆనందంగా అనిపించింది. నడవడంలోనూ కొంచెము కష్టం అనిపించినా కూడా కానీ ఎందుకు ఆడ స్నానం చేస్తానే మనిషికి హుషారు అనేది వచ్చేసింది. తర్వాత జీవితంలో కాశీలో గంగా స్నానం చేయడం అనేది చాలా ముఖ్యమైన పాత్ర అన్నమాట జీవితంలో ఎవరికైనా కానీ. అలాంటిది ఇప్పుడు నా వయసు 47 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికే కాశీకి వచ్చినాను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయండి. అయోధ్య రామ మందిరం అయితే అసలు చూస్తానే ఏం మాట్లాడాలో మనకే మాటలు రావు. అలా మా జర్నీ సాగింది. ఈ బస్సులో వాళ్ళందరము ఎక్కడెక్కడి నుంచి వచ్చినా కూడా ఒకరికొకరు హ్యాపీగా ఆనందంగా చాలా బాగా గడిపినారు మాతో అందరూ 40 మంది. చాలా బాగుందండి ఈ జర్నీ. థ్యాంక్ యూ అండి. సో మా అక్క మైక్ ఇస్తే ఇంకా చెప్పుకుంటానే పోతుంది. సో మనం వెనక సీట్లోకి వెళ్దాము, తనతో ఇంకా ఎక్కువ మాట్లాడేయచ్చు. ఇక్కడ చూడండి జైదో, ఇక్కడ ముసుగు కప్పుకొని ఉన్నారు. ఇక్కడ త్రివేణి సంగమం అయితే మహాకుంభమేళాలో బాగా స్నానం ఆచరించి ఆ త్రివేణి సంగమం ఆ త్రినేత్రుడైనటువంటి ఆ పరమేశ్వరుని దగ్గర మాకు బాగా దర్శనం జరిగింది. కాశీ విశ్వనాథుడు అయితేనేమి, అన్నపూర్ణాదేవి అయితేనేమి, కాశీ విశాలాక్షి అయితేనేమి, మరియు ఆమె పేరు వారాహి మాత అయితేనేమి, అన్ని విధాలుగా మాకు చాలా సుఖవంతమైన యాత్రగా కొనసాగింది. ఇంకా మరియు నదిలో అన్ని ఘాట్లు, మణికర్ణికా ఘాట్ అయితేనేమి, హరిచంద్ర ఘాట్కి అయితేనేమి, ఘాట్లు అయితేనేమి, అన్ని ఘాట్లు బాగా దర్శించుకున్నాము. మరియు అక్కడి నుంచి బయలుదేరి అయోధ్యకు వచ్చాము. అయోధ్యలో కన్నులు పండుగ అయినటువంటి శ్రీరామచంద్రుని బాలరాముని దర్శించడం వల్ల మా జన్మ ధైర్యమైందని, ఈ హిందూ జాతిలో పుట్టడం వలన మాకు ఎంతో గర్వంగా ఉందని, మరియు ఇటువంటి సమ్మేళనాలు ప్రతి హిందువుకు చూసి మళ్ళీ తరించాలని, ఇంకా రాబోయే రోజుల్లో ఇది ఒక పాఠ్యాంశాలలో పిల్లలకు ఒక చరిత్రగా నిలవాలని మరియు నేను ఆశిస్తున్నాను. ఇటువంటి ప్రతి హిందువు గర్వించేలా ఇటువంటి ఏర్పాట్లు చేసిన ఉత్తరప్రదేశ్ సీఎం అయినటువంటి యోగి ఆదిత్యనాథ్కు నా హృదయపూర్వక సుమాంజనలు. మరియు ఇంకా
భారతదేశంలో ఇటువంటి 50,000 కోట్ల జనాలు కలిసినటువంటి ఇటువంటి పవిత్ర సంగమం ఇంకా చరిత్రలో స్థిరస్థాయిగా నిలుస్తుందని, మళ్ళీ ఎప్పుడో 145 సంవత్సరాల తర్వాత జరిగే ఈ సంగమాన్ని మరి మన పిల్లల భావితరాలు ఇంకా చూడాలని ఆశిస్తూ ఇంకా అక్కడి నుంచి తిరిగి అయోధ్య నుంచి తిరిగి బాసరకు వచ్చాము. బాసర నుంచి తిరిగి మా స్వగ్రామమైన నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ తాలూకా పులివెందుల ఏరియా అంతా జనాలు కలిసి వచ్చాము. వెంకట సుబ్బయ్య అనే టూరిస్ట్ యజమానితో టూరిస్ట్ బస్సుతో కలిసి ప్రయాణం సాఫీగా సాగింది. ఈ ప్రయాణంలో మాకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా మా బస్సు డ్రైవర్ అయినటువంటి పుట్టా సుధాకర్ యాదవ్ గారు మమ్మల్ని క్షేమంగా తీసుకొని వచ్చారు. జై శ్రీరామ్. వీళ్ళు మహాకుంభమేళలో అటెండ్ అయ్యారు. వీళ్ళ అంటే ఎలా ఉంది కనుక్కున్నాం. ఇప్పుడు ఈ జర్నీ మొత్తం చూసుకున్నట్లయితే వీళ్ళకి ఎలా ఉందో కనుక్కున్నాం. మేడం నమస్తే. మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నమస్తే అండి, నేను నంద్యాల నుంచి వచ్చాము. ఇప్పుడు మీకు ఈ 144 సంవత్సరంలోకి వచ్చే మహాకుంభమేళలో మీరు ఇద్దరు కలిసి రావడం నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు కూడా. మీకు ఈ జర్నీ మొత్తం ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు నాకు ముఖ్యంగా అయితే చాలా నచ్చాయండి. అన్ని ప్రదేశాలు కూడా చాలా బాగా నచ్చాయి. ముఖ్యంగా ప్రయాగలో స్నానం చేయడం అనేది మహాకుంభమేళ 144 ఇయర్స్కి వచ్చేది. ఇది దాంట్లో స్నానం చేయడము ఈ జన్మకు నాకు చాలా సంతోషం అనిపించింది. అదేవిధంగా కాశీ విశ్వేశ్వరుని, అదేవిధంగా కాశీ విశాలాక్షిని దర్శించుకోవడం కూడా నాకు చాలా ఆనందాన్ని కలిగించినది. అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే ఈయన అయోధ్య కూడా చాలా బాలరాముడు చాలా బాగా నచ్చారు. అక్కడ చూస్తుంటేనే మనసు తన్మయత్వంతో నాకు చాలా బాగా నచ్చింది. హరహర మహాదేవ, జై శ్రీరామ్. జై శ్రీరామ్. వెంకట సుబ్బయ్య బస్సు టూరిస్ట్ బస్సు పెట్టినాడు. మేము ప్రయాణము చాలా అద్భుతంగా కొనసాగింది. కుంభమేళము ప్రయాగరాజు, అయోధ్య, కాశీ మొత్తం అన్ని చూసినాము. కాశీలో బోటులో ఎంజాయ్ చేసినారు మా పిల్లలంతా. బాగా ఎంజాయ్ చేసినారు, స్నానాలు బాగా చేసినారు. ఎక్కడ ఏ లోటు లేకుండా ఉన్నది. మేము క్షేమంగా మళ్ళీ ఇంటికి బయలుదేరుతున్నాము. ఏ ఆటంకాలు లేవు మాకు. కుంభమేళ అంటే మన తర్వాత వాళ్ళు చూడలేరు, మన ముందు వాళ్ళు చూడలేరు. మన తరం చూడడం అనేది ఒక అదృష్టంగా, దేవుడు నాకు ఇచ్చిన అదృష్టంగా నేను ఫీల్ అవుతాను. ఇప్పుడు మీకు ఈ యాత్రలు అన్నింటిలో ఏది బాగా నచ్చింది? అయోధ్య అన్ని బాగా నచ్చినాయి, చెప్పలేను. కానీ అయోధ్య గురించి ఎందుకో స్పీచ్లెస్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శంభో శంకర. మేమందరం మహాకుంభమేళకు రావడానికి కారణం తనే అన్నమాట. సో తన పేరు వెంకట సుబ్బయ్య గారు. సో ఈ ట్రావెల్ ఏజెన్సీకి ఈయనే అన్నమాట ఇన్ఛార్జు. తను ఈ ప్లాన్ వేసి మమ్మల్ని అందరినీ అక్కడికి తీసుకెళ్లడం పుణ్యం అంతా ఆయనకే దక్కుతుంది. జై శ్రీరామ్. తన మాటల్లో విన్నాం అసలు ఈ ప్లానింగ్ ఎలా వేశారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా, చెప్పండి. ఇప్పుడు మహాకుంభమేళకు మీరు నా పేరు వెంకట సుబ్బయ్య, పులివెందుల నా స్వగ్రామం. పులివెందుల నుంచి దాదాపు 25 సంవత్సరాల నుంచి నేను యాత్రా బస్సులు ఏర్పాటు చేస్తున్నాను. ఈ మహాకుంభమేళ అనేది 143 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఇది ఇదిగా ఉంటుందన్నమాట. ప్రజలకు కానీ భక్తిభావంతో అందరికీ భక్తిభావం పెంపొందించాలనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని పులివెందుల నుంచి కొందరు, హైదరాబాద్ నుంచి కొందరు, ఆర్లగడ్డ నుంచి కొందరు భక్తులు, అభిమానస్తుండే వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకొని మేమందరం ప్రశాంతంగా వాతావరణంలో కుంభమేళకు బయలుదేరాము. అక్కడ కుంభమేళలో ఎలాంటి ఇబ్బందులు కానీ ఏమీ కానీ లేవు. ప్రతి ఒక్కరు ఆనందంగా భగవంతుని స్మరణ చేసుకుంటూ కాశీ విశ్వనాథుని దర్శనము, అటు తర్వాత అయోధ్య చేరుకొని అయోధ్య బాలరామయ్యను దర్శించుకొని అందరూ ప్రశాంతంగా ఆనందంగా బయలుదేరి మరి తిరిగి మా స్వగ్రామానికి కూడా బయలుదేరుతున్నాము. దారిలో ఫుడ్ కానీ మంచి చెడ్డ కానీ ఏర్పాటు చేసినాము. అందరూ సక్రమంగా హాయిగా ఆనందంగా వస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ.